లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చర్చగా మారింది. కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి అటు హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ఆయన అరెస్ట్ ఖాయమనే చర్చ జరుగుతోంది. శనివారం మిథున్ రెడ్డి సిట్ ఎదుటకు వచ్చే అవకాశాలున్నట్టుగా సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదనే చర్చ జరుగుతోంది. కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకే వెళ్లాలని సూచించడంతో తిరిగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్కు నిరాకరించింది. దీంతో మరోసారి సుప్రీంకోర్టును మిథున్ రెడ్డి ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అరెస్టుకు అనుమతివ్వాలంటూ ఏసీబీ కోర్టులో వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది సిట్. అయితే పత్రాలు సరిగ్గా లేవని ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు రిటర్న్ చేసింది. సరైన పత్రాలు దాఖలు చేయాలని సిట్ను ఆదేశించింది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు చోట్ల కూడా ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తాను రాకపోయినా సిట్టు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన సిట్టు ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. లేదంటే సోమవారమైనా సిట్టు ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏటూగా జీవీడీవీ ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే పత్రాలు సరిగా లేవని కోర్టు ఆ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో వీరిని కూడా సిట్టు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మద్యం కుంభకోణంలో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిద్ధమవుతోంది. ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ వేయనుంది సిట్. ఈ కేసులో 3 నెలలుగా దర్యాప్తు చేస్తున్న సిట్ మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో 11 మందిని అరెస్టు చేశారు. రాజ్ కేశిరెడ్డిని అరెస్టు చేసి 3 నెలలు కావస్తుండటంతో ప్రైమరీ ఛార్జిషీట్ను సిట్ సిద్ధం చేసింది. నిందితులకు బెయిల్ వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్న సిట్ ముందుగా ప్రైమరీ ఛార్జిషీట్ను సిద్ధం చేసింది.